హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సెంటెన్స్ ఫార్మేషన్ అర్థం చేసుకోవటంతో పాటు మన ఎవ్రీడే కమ్యూనికేషన్కు ఉపయోగపడేటువంటి వొకాబ్యులరీ నేర్చుకునేందుకు వీలుగా ఒక న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ను సెంటెన్స్ బై సెంటెన్స్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి మీ ముందుకు తీసుకురావటం జరిగిందండి. I hope you will like it. So, without further ado, let's get started. వైసీపీ శ్రేణులతో జగన్ అంటే వాళ్ళ పార్టీ శ్రేణులతో ఆయన ఇలా మాట్లాడుతున్నారు. జగన్ విత్ వైసీపీ క్యాడర్స్. ఫ్రెండ్స్, ఈ ఫ్రెంచ్ డిరైవ్డ్ వర్డ్ CADRES ఈ వర్డ్ ప్రొనౌన్సియేషన్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుందండి. కార్డర్స్ అంటారు, కార్డ్రెస్ అంటారు, అమెరికన్ ఇంగ్లీష్లో కార్డ్రెస్ అంటారు. ఇంకా మనకు ఇండియాలో ఎక్కువగా వినిపించేటువంటి ప్రొనౌన్సియేషన్ క్యాడర్స్. సో ప్రొనౌన్సియేషన్లో కొంచెం డిఫరెన్స్ ఉన్నప్పటికీ మీనింగ్ ఒకటేనండి. సో మీరు అది గమనించాలి. ఈ వర్డ్ ఫ్రెంచ్ నుంచి తీసుకోబడింది కాబట్టి ఎక్కువగా క్యాడర్స్ అని యూజ్ చేస్తే బెటర్. అక్రమ కేసులతో వేధిస్తున్నారు. దే ఆర్ హరాసింగ్ విత్ ఇల్లీగల్ కేసెస్. దే ఆర్ హరాసింగ్ విత్ ఇల్లీగల్ కేసెస్. వారి పేర్లు రాసుకోండి. నోట్ డౌన్ దేర్ నేమ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని క్లియర్ చేయాలండి. మన ఏకైక లక్ష్యం ఇంగ్లీష్ నేర్చుకోవటం, నేర్పించటం, అంతే. మనకి పార్టీలతో సంబంధం లేదండి. నిజానికి నా జీవితంలో ఇప్పటి వరకు నేను ఏ పార్టీ జెండా మోయలేదండి. ప్రత్యక్ష రాజకీయాలకు నేను దూరంగా ఉంటూనే వచ్చాను. పైగా మాది తెలంగాణ. ఈ ఆంధ్ర పాలిటిక్స్తో మాకు అంతగా సంబంధం ఉండదండి. నేను పర్టిక్యులర్గా ఈ ఆర్టికల్ ఎంచుకున్నందుకు మీలో ఎవరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దని ఈ విషయం మీతో చెప్తున్నాను. అక్రమ కేసులతో వేధిస్తున్నారు. దే ఆర్ హరాసింగ్ విత్ ఇల్లీగల్ కేసెస్. వారి పేర్లు రాసుకోండి. నోట్ డౌన్ దేర్ నేమ్స్. మనం అధికారంలోకి వచ్చాక సినిమా చూపిద్దాం. After we come into power, or after we come to power, we will show them a movie. We will show them a movie. అంటే we will teach them a lesson అని అర్థం. లేదంటే we will deal with them or we will take action అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. వైసీపీ నాయకులు, కార్యకర్తలను అమానుషంగా వేధిస్తున్నారు. They are harassing YCP leaders and activists in an inhuman manner. చూడండి, ఇక్కడ అమానుషంగా అంటే ఇన్ an inhuman manner. అలాగే కార్యకర్త అంటే యాక్టివిస్ట్ అని మనం అర్థం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వ వ్యవహార శైలి దారుణంగా ఉంది. The working style or the functioning style of the coalition government is atrocious or terrible. మీ బాధలన్నీ చూస్తున్నాను. I am witnessing all your sufferings. Or alternative sentence, I am seeing all your troubles. బాధ్యులను వదిలే ప్రసక్తే లేదు. There is no question of leaving the responsible persons or responsible ones. తప్పకుండా సినిమా చూపిస్తామని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అష్యూర్డ్, భరోసా ఇవ్వటం అంటే assured that he will definitely show them a movie. గురువారం అంటే on Thursday,
అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ సమావేశమయ్యారు. On Thursday, Jagan met with the YSRCP local body public representatives from Rajampet municipality in Annamaya district. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ 2.0లో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. Speaking on this occasion, he said that there will be high priority for activists in Jagan 2.0, or alternative sentence. On this occasion, he said that in Jagan 2.0, party workers would be given high importance. వారికి అన్ని విధాల పూర్తి న్యాయం చేస్తామన్నారు. He said that they will do complete justice to them in all ways or in every way. మళ్ళీ వచ్చేది ఖచ్చితంగా మన ప్రభుత్వమే. The government that is coming back is definitely ours. Or alternative sentence, it is definitely our government that will return to power. ఇదే స్ఫూర్తితో ఈ 3 ఏళ్ళు పనిచేయాలని ఉద్బోధించారు. He exhorted, ఇక్కడ exhort means strongly encourage or urge to do something. He exhorted them to work with the same spirit for these 3 years. Or alternative sentence, he advised everyone or he advised them to work with the same spirit for the next 3 years. ముఖ్యమంత్రి చంద్రబాబువి విలువలేని రాజకీయాలు. Chief Minister Chandrababu's politics are valueless, or Chief Minister Chandrababu is engaging in valueless politics. అధికారం కోసం అనైతిక వ్యవహారాలకు పాల్పడుతున్నాడు. అధికారం కోసం అనైతిక వ్యవహారాలకు పాల్పడుతున్నాడు. He is resorting to unethical practices for power. He is resorting to unethical practices for power. స్థానిక ఉప ఎన్నికల్లో అంతులేని అరాచకాలు సాగిస్తున్నారు. They are indulging in endless atrocities in local by-elections. Or alternative sentence, they are carrying out limitless atrocities in local by-elections. అన్నింటిని ఎదుర్కొని గట్టిగా నిలబడ్డారు. You stood strong facing everything, or you have faced everything and stood firm. అందుకు మీ అందరికీ my hats off అన్నారు. He said, hats off to all of you for that. వైసీపీ ఏనాడు విలువలు వీడలేదు. వైసీపీ never left its values, or the YCP has never abandoned its values. ఎక్కడా మాట తప్పలేదు. Never broke its promise anywhere, or it has never gone back on its word. అందుకే మనకు ఆ ధైర్యం. That is why we have that courage. ఆ ధైర్యం చంద్రబాబుకు ఏమాత్రం లేదు. లేదు. Chandrababu doesn't have that courage at all, or Chandrababu does not have even a bit of that courage. ప్రజల్లోకి వెళ్తే పథకాలు ప్రస్తావిస్తారు. If he goes among the people, they will mention the schemes, or they will bring up the schemes. నిలదీస్తారు. They will question him. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు.
That is why he is doing diversion politics, he criticized. That is why he is doing diversion politics, he criticized. కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం. All systems are weakened in the coalition government. పిల్లలు చదువులకు దూరం అవుతున్నారు. Children are getting away from studies or moving away from studies. వైద్యం కోసం పేదలు ఆస్తులు అమ్ముకుంటున్నారు. Poor people are selling their assets for medical treatment. Poor people are selling their assets for medical treatment. పెట్టుబడి సాయం లేక రైతులు విలవిల్లాడుతున్నారు. Farmers are struggling greatly due to lack of investment support. అన్ని వర్గాలను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని ధ్వజమెత్తారు. He strongly criticized that Chandrababu has brutally cheated all sections. అందుకే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. That is why people will teach a fitting lesson, he said. అక్రమ కేసులతో వేధిస్తున్న అధికారులు, పోలీసులను ఎక్కడున్నా, సప్త సముద్రాల అవతల ఉన్నా, పదవీ విరమణ చేసినా వారికి సినిమా చూపిస్తామన్నారు. The officials and police who are harassing with illegal cases, wherever they are, or no matter where they are, even beyond the 7 seas, even if they retire, he said they will show them a movie. He said they will show them a movie. మిమ్మల్ని వేధిస్తూ అక్రమ కేసులు వేస్తున్న అధికారుల పేర్లు రాసుకోండి. Note down the names of the officials who are harassing you and filing illegal cases. అధికారంలోకి వచ్చాక ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. He warned that after coming to power, they will not spare anyone. Okay friends, that's it for today. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఇలాంటి సెంటెన్స్ బై సెంటెన్స్ ట్రాన్స్లేషన్తో కూడినటువంటి ఆర్టికల్స్ కావాలి అంటే నాకు కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.